నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ మన బడ్జెట్లో 3 కర్తవ్యాలు ఉన్నాయని చెప్పారు. గ్రోత్, ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్, ఇంక్లూజివ్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్. We are inspired by 3 Kartavya. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపెక్స్ ఏదైతే ఉందో ఒక రికార్డ్ స్థాయికి వెళ్తుంది. 12.2 లక్షల కోట్లు స్పెండ్ చేయబోతున్నాం. 7 హై స్పీడ్ రైల్ కారిడోర్స్ అంటే మేజర్ సిటీస్ ని కనెక్ట్ చేసేలాగా, అందులో హైదరాబాద్ కూడా ఉంది. 15 ఆర్కియాలజికల్ సైట్స్ మేము డెవలప్ చేస్తామని చెప్పి ఆవిడ అన్నారు. 15 ఆర్కియాలజికల్ సైట్స్. బ్యాంకింగ్ సిస్టమ్ లో ఒక చేంజ్ ని పట్టుకొస్తామని చెప్పి ఒక హై లెవెల్ కమిటీ ఉండబోతుందని చెప్పి ఆ మీనింగ్ వచ్చినట్టు ఆవిడ మాట్లాడారు. బట్ ఇవన్నీ ఇంపార్టెంటే. Propose setting up a high level committee on banking for Vikasit Bharat. High level committee on banking for Vikasit Bharat. దీస్ ఆర్ ఆల్ ద డేటా పాయింట్స్ దట్ ఆర్ టోల్డ్. బట్ జస్ట్ డేటా పాయింట్స్ చెప్తే అందులోంచి మనం తెలుసుకోవడం కన్నా 100% మీరు ఆ స్పీచ్ చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ కానీ దాన్ని ఏదైనా న్యూస్ ఛానల్లో చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని కీ డొమైన్ మాత్రం నేను టచ్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ వీడియోలో. ఎందుకంటే అది చాలా తక్కువ టచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా నేను వీడియో నేను చేద్దాం అనుకుంటున్నా ఇవాళ యూనియన్ బడ్జెట్ మీద. ఐ యు రెడీ? యూనియన్ బడ్జెట్ కి సంబంధించి స్పీచ్ నడుస్తుంది. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి మల్టిపుల్ పాయింట్స్ కూడా ఆవిడ చెప్పారు. ఏదైతే వికసిత్ భారత్ అనే ఎజెండా మేము పెట్టుకున్నాడో దానికి అనుసంధానంగానే బడ్జెట్ ఉండబోతుంది. గ్రోత్ ని యాక్సిలరేట్ చేయడానికి ఉండబోతుంది, సిటిజన్స్ ఎంపవర్ చేయడానికి ఉండబోతుంది. ఇవన్నీ ఓకే. కానీ ఇక్కడ మనందరం చూడాల్సిన పాయింట్ ఏంటంటే క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.2 లక్షల కోట్లు ఉండబోతుందని అన్నారు ఈ సంవత్సరానికి. దట్స్ ఎ రికార్డ్ హై. Financial year 2026-27, I propose to increase it to 12.2 lakh crores to continue the momentum. ఇకపోతే టియర్ 2, టియర్ 3 మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఆవిడ ఆ డిస్కషన్లో. 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉండే ఊర్లు ఉంటాయి కదా, వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తామని, డ్యాములు కడతామని, బిల్డింగ్లు కడతామని చెప్పారు. మేజర్ సిటీస్ ఏవైతే ఉంటాయో అందులో మన హైదరాబాద్ కూడా ఉంది. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ కట్టబోతుందని చెప్పి ఆవిడ అన్నారు. We will develop 7 high speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. ఇకపోతే ఈ ఎంఎస్ఎంఈలకి ఎస్ఎంఈలు ఉంటాయి కదా, మీడియం టు స్మాల్ బడ్జెట్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటికి 10,000 కోట్లు పక్కన పెట్టి వీటిని ఇన్సెంటివైజ్ చేయడానికి ఒక ఎస్ఎంఈ ఫండ్లా పక్కన పెడుతున్నాం అని చెప్పి రకరకాల ఇష్యూస్ గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. నేను ఇంకా వీడియో షూట్ చేస్తున్న టైంకి ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకురాబోతున్నారో, ఫిజికల్ డెఫిసిట్ గురించి కానీ మేజర్ ఇష్యూస్ గురించి ఇంకా డిస్కషన్ రాలేదు. కానీ నేను ఈ వీడియో పర్టికులర్గా షూట్ చేయడానికి ఒక ప్రాపర్ రీజనింగ్ ఉంది. బడ్జెట్లో ఆవిడ ఏమేమి చెప్పారో చెప్పడానికి చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అవన్నీ పాయింట్ చెప్తారు వాళ్ళు డేటా పాయింట్ వైజ్లో. కానీ ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్ సెషన్ చూస్తున్నప్పుడు లేదా ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు లేదా న్యూస్ ఛానల్స్ చూస్తున్నప్పుడు మనకు అర్థం కావడానికి మనం చూడాల్సిన విషయాలు ఏంటి, మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, అండ్ నేను మన యూనియన్ బడ్జెట్ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది మీతో చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని 2 విధాలుగా మనం బ్రేక్ చేద్దాం. బేస్ లెవెల్లో ఒక 5 విషయాలు మనం ప్రతి భారతీయుడు యూనియన్ బడ్జెట్ చూడాలి. ఎందుకంటే ఇది మనందరికి సంబంధించిన విషయం. ఇది గవర్నమెంట్ మన డబ్బులు ఎలా స్పెండ్ చేయబోతుంది, ఎంత డబ్బులు అప్పు తీసుకోబోతుంది, దానివల్ల మన నెత్తి మీద పడే భారం ఏంటి, ఒక సగటు వ్యక్తికి ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ట్యాక్స్ ఎలా కట్టబోతున్నాడు, అండ్ మోర్ ఇంపార్టెంట్ ఒక 75-year-old ట్రెడిషన్ ని బ్రేక్ చేస్తున్నాం అని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఏంటి ఆ ట్రెడిషన్? అప్పుడెప్పుడో 1947లో చెట్టి గారి టైం నుంచి 1991లో లిబరలైజేషన్ అని వచ్చింది భారతదేశానికి. మనం మార్కెట్లో ఓపెన్ చేసాం. మనం ఈ కోకోకోలాలు, పెప్సీలు, బయట మల్టీనేషనల్ కంపెనీస్ అని గ్లోబలైజేషన్ పేరుతో లోపలికి వచ్చాయి. దానివల్ల ఫైనాన్షియల్ గా, ఎకనామిక్ గా మన భారతదేశం చాలా బెనిఫిట్ జరిగింది ఆ టైంలో. ఆ సంవత్సరం జరిగిన బడ్జెట్ సెషన్ లో కూడా తీసుకురాని చేంజ్ ఒకటి ఈ సంవత్సరం మనం తీసుకొస్తున్నాం. జిఎస్టీ అనే కాన్సెప్ట్ రిలీజ్ చేసిన బడ్జెట్ సెషన్ లో అయినా, కోవిడ్ టైంలో వచ్చిన బడ్జెట్ సెషన్స్ లో అయినా ఈ చేంజెస్ రాలేదు. ఈ పర్టికులర్ చేంజ్ తీసుకురాలేదు. ఆ చేంజ్ మేము తీసుకొస్తున్నా ఉన్నారు. అదేంటి ఆ చేంజ్? ఈ పార్ట్ ఏ, పార్ట్ బి అంటారు కదా ఈ స్పీచ్ లో, అందులో పార్ట్ బిలో చేంజ్ పట్టుకొస్తున్నారు. ఆ చేంజ్ అంటే వీడియో ఎండ్ అయిపోయేలోపు మీకు అర్థం అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఒకటే విషయం చెప్దాం అనుకుంటా. కంప్లీట్ గా డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత, మొత్తం డీటెయిల్స్ న్యూస్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత దాని మీద నేను రియాక్ట్ అవుతా. ఏంటి డేటా పాయింట్స్ ఏంటి, బడ్జెట్ ఏంటి, అదంతా. కాకపోతే అది చూడడానికి ఇది ఒక ప్రీక్వెల్ వీడియోలో మీరు అనుకోండి. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ నుంచి ఇలాంటి నేషనల్ ఇష్యూస్ వరకు మనం తెలుసుకోవాల్సింది అని నేను అనుకుంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడాలి అని అనుకుంటే ఒకటే విషయం అండి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. ఏదో ఒక టైంలో రోజున మీ ఫోన్ ఠింగ్ అని మోగుతుంది, ఓపెన్ చేస్తే నా వీడియో ఉంటుంది. అది కొట్టి ఒక 10 నిమిషాలు నాకు కేటాయించడం అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనం ఏమాత్రం అర్థం చేసుకోవాలన్నా బడ్జెట్ చూస్తున్నప్పుడు ఒక 5 విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి నా ఒపీనియన్. అది పాయింట్ నెంబర్ 1, ఫిజికల్ డెఫిసిట్. అగైన్ పేరు చాలా కాంప్లికేటెడ్గా ఉంది, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం క్విక్గా చెప్పేస్తున్నాను. ఇది కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాడదాం. మనం లేదా ఒక మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబం ఎగ్జాంపుల్ మనం తీసుకొని మాడదాం. మనం ఒక నెలకు ఒక కుటుంబం 10,000 రూపాయలు స్పెండ్ చేస్తుంది సరుకుల మీద, నిత్యావసర వస్తువుల మీద గట్రా. 10,000 రూపాయలు ఫండ్ ఉంది, సేవింగ్స్ గట్రా ఉండి 31వ తేదీకి 10,000 రూపాయలు అయిపోతాయి. కాకపోతే ఒకవేళ 25వ తేదీన 10,000 అయిపోయి ఈ కుటుంబం ఇంకో వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని ఓ 2,000
అప్పు తీసుకుంది అనుకుందాం. ఆ నెల రోజుల వ్యవధిలో ఈ 12,000 రూపాయలు కానీ ఖర్చు పెడితే ఈ 2,000 రూపాయలు అప్పు తీసుకుని చూశారు, దీన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఇది కుటుంబాలే కాదు ప్రభుత్వాలు కూడా చేస్తే, వేరే దేశాల నుంచి కానీ IMF నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ తీసుకుంటాయి అప్పులు. అది ఎంత తక్కువ ఉంటే మన దేశానికి మన ఎకనామిక్ గ్రోత్కి అంత మంచిది. ఇన్ఫాక్ట్ అలా తీసుకొని దేశాల పరిస్థితి ఏంటో కూడా మనం ఇవాళ వీడియో నేను క్లియర్గా చెప్తా. ఇది ఇవాళ జరుగుతుంది. ఇది షేబాజ్ షరీఫ్ బయటకు వచ్చి నేను అసీం మునీర్ బయట తిరిగి అడుక్కుంటున్నాం, మేము మా తల తీసేసినట్టు అవుతుంది, మాకు క్షేమ్ అనేది లేదని చెప్పి అంటున్నాడు బయట. చెప్తా, అది కూడా మాట్లాడదాం మనం. బట్ దానికన్నా ముందు ఫిజికల్ డెఫిసిట్ అంటే అది ప్రతి సంవత్సరం ఫిజికల్ డెఫిసిట్ తగ్గాలి. లాస్ట్ ఇయర్ మనకి 4.8% ఉంది, దాని తర్వాత 4.4%కి వచ్చింది. అది ఇంకా తగ్గే 4%కి అవుతుందో లేదో నేను చూద్దాం అనుకుంటున్నా ఈ బడ్జెట్ డిస్కషన్లో. ఇన్ఫాక్ట్ మన దేశం పరిస్థితి ఏంటి అనే ఒక డౌట్ ఎవరికైనా వస్తే మన లాస్ట్ 10 years డేటా మనం తీసుకోవాలి. 2019 నుంచి తీసుకుందాం. ఆ టైంలో 4.6% ఎంత ఉండేది, దాని తర్వాత సరాసరి 9.2 జంప్ అయింది. ఎందుకు? ఇది 2021లో అనుకుంటా, కోవిడ్ టైం. అది కోవిడ్ టైంలో మన ఫిజికల్ డెఫిసిట్ అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే మనకు ఆ టైంలో అవసరం ఉంది, దాన్ని ఆ టైం మనం ఎవరిని బ్లేమ్ చేయడం, డబ్బులు తీసుకున్నాం మనం. బట్ దాని తర్వాత ఏదైతే ట్రెండ్ మనం చూసామో అది స్లోగా తగ్గుతూనే వచ్చింది, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ ట్రెండ్. 2022లో 6.7%, 2023లో 6.5%, 24లో 5.5%, 25లో 4.8% అలా తగ్గుతూ వచ్చింది. రీసెంట్ డేటా మీద 4.4% ఉంది. అది ఇంకా తగ్గుద్దా లేదా అనే డౌట్, కుతూహలం అందరికీ ఉంది. రెండోది జీడీపీ గ్రోత్ టార్గెట్. ఇది మనందరం తెలుసుకోవాలి. మనం 2025 ఎగ్జాంపుల్గా చూద్దాం. ఎవ్రీబడి ప్రపంచం మొత్తం ఒక విషయం చాలా బలంగా నమ్మింది. డీజేటీ గారు ఏదైతే చేశారో భారతదేశానికి, ఆయన చూపిస్తున్న వైరం కానీ, లేదా ఎనిమిటీ కానీ, లేదా ఆయన చేసిన స్టేట్మెంట్స్ కానీ, ఆయన పెట్టిన ఆంక్షలు కానీ భారతదేశం చాలా భారీగా నష్టాలు తీసుకురాబోతున్నాయి. జీడీపీ గ్రోత్ రేట్ పడిపోబోతుంది, 6.5% కన్నా కిందకి పడిపోతుంది అనుకుంటే మనం వి షోడ్ గ్రేట్ స్టామినా. 7.4% మనం చూపించాం ఓవరాల్. దాని పరిస్థితి ఏంటని కూడా మనం ఖచ్చితంగా మన దృష్టి దీని మీద పెట్టాలి, ఈ పర్టికులర్ స్పీచ్ మీద. నెక్స్ట్ ఇయర్ మనం అదే గ్రోత్ చూపించబోతున్నాం. మన ప్రొజెక్షన్స్ ఏం చెప్తున్నాయి? 6.8 to 7.2% అని చెప్తున్నాయి. దాన్ని మనం దాటి చూపిస్తామా? ఎందుకంటే క్వార్టర్లీ తీస్తారు గ్రోత్ రేట్, అండ్ ఎవ్రీ క్వార్టర్ వి అవుట్ పర్ఫార్మ్డ్. దాన్ని అగ్రిగేట్ తీసుకుంటే 7.4% వచ్చింది లాస్ట్ ఇయర్. అది నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది లేదా మనం చూడాలి ఖచ్చితంగా. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తుంటారు, వాళ్ళు 10.1% అని చెప్తున్నారు. ఇదే ఫ్లో మనం కంటిన్యూ చేస్తే అగైన్ దట్స్ వెరీ ఫార్ రీచ్, బట్ వాళ్ళ ప్రొజెక్షన్ ఇదని చెప్పి మీ ముందు పెడుతున్నాను అంతే. మూడోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ నంబర్నే, ఈ ఫిగర్నే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. 12.2 lakh crores ఈ సంవత్సరం ఉండబోతుంది. దట్స్ అ వెరీ వెరీ బిగ్ నంబర్. దాన్ని మనం పెట్టుకుని అసలు ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మనందరికీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రతి గవర్నమెంట్కి, అట్లీస్ట్ మన భారతదేశ గవర్నమెంట్కి 2 ఉంటాయి: రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందరికీ అర్థమయ్యే భాష సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశాన్ని నడవడానికి ఏవైతే కావాలో, నడవడానికి ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే శాలరీస్, గవర్నమెంట్ తన మీద పెట్టుకునే ఖర్చు, మోదీ గారు ఎక్కడికైనా బయటికి వెళ్తే దాని మీద పడే ఖర్చు, లేదా ఎవరైనా మన దేశానికి వస్తే ఆ వసతుల మీద పడే ఖర్చు, ఇదంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. దీనివల్ల దేశానికి పెద్దగా వచ్చే ప్రాఫిట్ ఉండదు. కాబట్టి దేశం సర్వైవ్ అవ్వడానికి ఇది కావాలి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూశారు, రోడ్లు, పవర్ ప్లాంట్లు, బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేశానికి ఏదైతే పెట్టుబడి తెస్తుందో, దేశానికి ఏదైతే డబ్బులు తెస్తుందో, ప్రాఫిట్స్ తీసుకొస్తుందో, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది హెల్దీగా ఉంటేనే ఏ దేశానికైనా మంచిది, లేకపోతే ఓ దేశం ఎక్కడైనా స్టక్ అయిపోతుంది. మనం 2025-26 ఫిజికల్ ఇయర్లో మనం చూసిన అమౌంట్ ఇస్ 11.1 lakh crore. దట్ ఈస్ 3.1% ఆఫ్ జీడీపీ, విచ్ ఇస్ ఓకే, విచ్ ఇస్ గుడ్. అది లీనియర్ గ్రోత్ ఉంది. దానికన్నా ఇప్పుడు పెరిగి మనం ప్రామిస్ చేసిన 12.2 lakh crore మనం స్పెండ్ చేస్తాం అనేది ఈ సంవత్సరం ఏ టైం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫిగర్ని, ఈ పేరుని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ 12.2 lakh crore. మన ఊర్లో పడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా, లేదా సిటీ ఇలా డెవలప్ అయింది, పలానా ఊరు ఇలా ఉంది, హైదరాబాద్ ఇలా అయిపోయింది అంటే, ఇదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది గవర్నమెంట్ ఏదైనా స్పెండ్ చేస్తుంటే. అండ్ ఐ థింక్ మన గవర్నమెంట్ కూడా ఇట్ డిడ్ ఎ కమెండబుల్ జాబ్. మీరు 2015 నుంచి 2016, 17, 18, 19, 20, 21, 22 అలా మీరు అలా చూస్తే ఒక లీనియర్ గ్రోత్ ఉంటుంది, ఎక్కడ తగ్గకుండా ఒక కాన్స్టెంట్ గ్రోత్. ఇకపోతే నాలుగో విషయం, మన మీద ఎంత సెల్ఫ్ రిలై అవ్వబోతున్నాం అని. ఎందుకంటే ఇవాళ మనం చూసాం జియో పొలిటికల్గా మన ప్రపంచం ఇప్పుడు ఎంత షేకీ గ్రౌండ్స్ మీద ఉందో. మీరే చూడండి, యుక్రెయిన్ రష్యా అవుతుంది, అటు గ్రీన్లాండ్ అంటున్నారు డీజేటీ గారు. ఇవి కాకుండా నేటోలో ఇష్యూస్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్కి అమెరికాకి ఇష్యూస్ ఉన్నాయి, కెనడాకి అమెరికాకి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇంత షేకీగా జరిగే టైంలో అందులో ఫిజికల్ వార్స్ ఉన్నాయి, మాట అనుకోవడం ఉన్నాయి, రకరకాల స్టేజెస్లో యుద్ధాలు జరుగుతుంటే, మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు మన దేశపు ఆర్థిక భవిష్యత్తు తీసుకెళ్ళి ఒక వ్యక్తి చేతిలో మనం పెట్టకూడదు, ఒక దేశం చేతిలో మనం పెట్టకూడదు. అది మన లాస్ట్ ఇయర్ మనం నేర్చుకున్న లెసన్. అది దాని నుంచి బయటకు వచ్చి మనం సెల్ఫ్ రిలయంట్గా ఎలా ఉండబోతున్నాం. బయట వాటిని బాయ్కాట్ చేయమని నేను చెప్పట్లా, బట్ ఇన్ కేస్ వాటికి ఏదైనా అయినా కూడా మనం నిలబడేలాగా, స్ట్రాంగ్గా ఉండేలాగా మన గవర్నమెంట్ పాలసీ ఉందా లేదా మనం చూసుకోవాలి. ఫైనల్గా మనందరినీ సింక్ చేసే ఒక యూనిఫైయింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. లాస్ట్ ఇయర్ దీన్ని అనౌన్స్ చేసినప్పుడు చాలా గుడ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు. 12 లక్షల కన్నా తక్కువ ఉంటే 0% ట్యాక్స్ పడేలాగా, ఇది వరకు ఆ అమౌంట్ ఇంకా చాలా ఎక్కువ ఉండేది. లేదా 15 lakhs ₹1 ఎక్కువ వచ్చినా కూడా 30% ట్యాక్స్ కట్టే వాళ్ళకి అది 24 lakhs చేశారు. ప్రతి దగ్గర తగ్గించుకుంటూ ఒక సగటు వ్యక్తికి బెటర్గా ఉండేలాగా కొన్ని చేంజెస్ చేశారు. అలాంటి చేంజెస్ ఏమైనా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతున్నాయా లేదా మనం చూడాల్సిన విషయం. ఎనీవేస్ ఈ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం జరగబోతుంది, ఇన్ఫాక్ట్ జరిగింది. జనరల్గా యూనియన్ బడ్జెట్ని బయట డిస్కస్ చేయడానికి కారణాలు ఏంటో తెలుసా మీకు?
ఆర్టికల్ 112 అని ఉంటుంది మన రాజ్యాంగంలో. ఇట్స్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్. ప్రతి యాన్యువల్ ఫినాన్షియల్ పాలసీని, ఇక్కడ ఫినాన్షియల్ అని రాసింది, బడ్జెట్ అనే పదం ఎక్కడ రాస్తుంది మీరు జాగ్రత్తగా గమనించండి. పార్లమెంట్ ముందు మాట్లాడాలి, పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇందులో 3 సైమల్టేనియస్ ఫంక్షన్స్ వెళ్తాయి: లీగల్, ఎకనామిక్, పొలిటికల్, స్ట్రాటజిక్. అంటే సింపుల్ గా అందరికీ అర్థమయ్యే చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, లీగల్ గా అది జరగాల్సిన విషయం. ఫిజికల్ స్టాండ్స్ ఏంటి, ఎంత అప్పు తీసుకుంటున్నాం, ఏంటి కథ, ఇదంతా చెప్పగలగాలి. గవర్నమెంట్ విజన్ ఏదైతే ఉందో, పొలిటికల్ స్టాండ్స్ ఏదైతే ఉందో, అది జనాలకి లేదా ఇన్వెస్టర్స్ కి లేదా ట్రేడర్స్ కి లేదా బిజినెస్ మెన్ కి రీచ్ అయ్యేలా మనం చూడాలి. అండ్ దీనికి 2 పార్ట్స్ ఉంటాయి ప్రతి బడ్జెట్ సెషన్. ఇన్ఫాక్ట్ మన 75 ఏళ్ల చరిత్రలో ప్రతి సంవత్సరం ఈ పార్ట్ ఏ పార్ట్ బి ఫార్ములాని మనం ఫాలో అయ్యి. పార్ట్ ఏ ఏంటి, అందులో పాలసీ నెరేటివ్, గవర్నమెంట్ ఏం చెప్పబోతుంది, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇది కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది, ఒక ఒపీనియన్ సిగ్నల్ చేసేలా ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటి స్ట్రాంగర్ ఓవరాల్ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఏంటి అని చెప్పేలా ఉంటుంది. జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇదంతా చెప్తుంటారు. మీరు జాగ్రత్తగా వినండి. పార్ట్ ఏలో ఇది జరుగుతుంది, ఫస్ట్ స్పీచ్ లో జరుగుతుంటుంది. గవర్నమెంట్ మా ఇవి ప్రయారిటీస్, మా పలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా ప్రయారిటీ ఈసారి, లేదా పలానా వెల్ఫేర్ స్కీమ్స్, ఇది ఏదైతే అది చెప్తారు. తర్వాత డబ్బుల్ని ఎలా సెగ్రిగేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎంఎస్ఎంఈలకు కానీ అగ్రికల్చర్కి కానీ, ఏవైతే మన కంట్రీస్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చరల్గా ఎలా మనం డబ్బుల్ని, ఎంత డబ్బులు ఎలా కేటాయించి ఎలా పంపిణీ చేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేలా ఉంటుంది పార్ట్ ఏ. ఇక పార్ట్ బిలో జనరల్గా ఇది వరకు లాస్ట్ ఇయర్ వరకు ఎట్లా ఉంటుందంటే టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. ట్యాక్స్ ల్యాబ్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి, జీఎస్టీలు, అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటారు. నంబర్స్ ఎక్కువ వినబడుతుంటాయి ఇక్కడ పాలసీల కన్నా. ఇన్ఫాక్ట్ ఇవే ట్యాక్స్ లాస్లో ఏమైనా అమెండ్మెంట్ జరుగుతున్నా, రూల్స్ ఎగ్జామ్షన్స్ ఏమైనా మాడతారు. ఇక్కడ చాలా టెక్నికల్గా ఉంటుందని చెప్పి ఒక పేరు ఉంది దీనికి. బట్ ఈసారి ఈ రూల్ని బ్రేక్ చేస్తూ మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎకనామిక్ డైరెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మనం టచ్ అయిపోతున్నాం, అన్నిటికన్నా ముఖ్యంగా మన స్ట్రాటజిక్ డైరెక్షన్ ఏంటి, ఇది కూడా పార్ట్ బిలో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ మనకు చెప్పింది. చెప్పడం ఏంటి చేశారు కూడా. ఇండిపెండెంట్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్? మనం కాన్స్టెంట్గా ఎదగడం ఎంత ముఖ్యమో మనకి, ఏదైతే మనకు అల్టిమేట్ గోల్ ఉందో అది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 10 years తర్వాత, 100 years తర్వాత మనకు తెలియదు. బట్ మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైమరీ కంట్రీ అవ్వాలి, చైనాకి మనం ఢీ కొట్టాలి అని ఒక ఎక్కడో లోపల ఉంటుంది కదా. అది చేయాలంటే గవర్నమెంట్ పని కూడా గవర్నమెంట్ చేయగలగాలి కదా. గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ డైరెక్షన్ మనం తీసుకోవాలి. ఏదో ర్యాండమ్గా నంబర్స్ చెప్పేసి పలానా అని చెప్పి ఎండ్ చేయడం కాకుండా గ్లోబల్గా ఒక మెసేజ్ పంపించడానికి. ఇన్ఫాక్ట్ ఆ విధంగా కూడా మనం చాలా పూర్గా ఉంటామని నేను నమ్ముతాను. మన గవర్నమెంట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ ప్రెజెంటేషన్లో, నెరేటివ్ వార్ఫేర్లో. అది ఇంకా మనం చాలా స్టైలిష్గా ఉండాలి. స్టైలిష్గా అంటే ద వే వి ప్రెజెంట్ అవర్ సెల్ఫ్స్. మీడియా లెవెల్లో నేను చెప్తున్నా, మన వెబ్సైట్స్ కానీ, ద వే దే ఆర్ స్ట్రక్చర్డ్ కానీ, ఎలా ప్లే అవుతున్నాయి అవి కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎనీవేస్, అక్కడి దాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఇది ఒక చిన్న బేబీ స్టెప్ లా నా ఫీలింగ్. ఇది మా దేశం, ఇది ఈ విధంగా మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం అని పార్ట్ బిలో చెప్పడం ద్వారా దిస్ ఈస్ ద మెసేజ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. ఇదేంటి చట్ట వ్యతిరేకంగా ఏమైనా అవుతుందంటే అదేం లేదు. మన రాజ్యాంగం తీసుకున్నా, అందులో ఆర్టికల్ 112 మనం తీసుకున్నా కూడా ఎస్టిమేట్ని ఎలా ప్రెజెంట్ చేయాలో చెప్తుంది కానీ స్పీచ్ ఈ ఫార్మాట్లో ఉండాలని చెప్పదు. అదొక పార్లమెంటరీ కన్వెక్షన్ లాగా ఒక ఆనవాయితీలో వచ్చేసింది. దాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం ఫర్ అ గ్రేటర్ కూడా అంతే. అండ్ లీగల్ స్టాండ్ పాయింట్లో మనం చూసినా కూడా ఎక్కడ మనం దాటి మనం ఏది చేయట్లేదు. ముఖ్యంగా 3 సబ్ డివిజన్స్కి మనం మెసేజ్ పంపించాలి. గ్లోబల్ ఇన్వెస్టర్స్కి, రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి, ఎందుకంటే వాళ్ళందరూ ఇండిపెండెంట్ ఏజెన్సీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడు మన భారతదేశం కొంచెం వెనక ర్యాంక్ చేస్తుంటారు. ఎందుకంటే మన మెసేజ్ మనం ముందు పెట్టడంలో కొంచెం మన వీక్ కదా. అండ్ ఏవైతే సోవరెన్ ఫండ్ ఏజెన్సీస్ ఉంటాయో, రేపు పొద్దున మనం ఏదైనా ఫండింగ్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి మెసేజింగ్ క్లియర్గా వెళ్ళాలి కదా. మన దేశానికి ఒక క్రెడిబిలిటీ ఇచ్చేలాగా ఈ స్పీచ్ ఉండాలని చెప్పి మనం ఈ జాగ్రత్త మనం తీసుకున్నాం. నాకు అనిపించేది ఏంటంటే గ్లోబల్ రిక్వైర్మెంట్కి ఇండియన్ బడ్జెట్ నెరేటివ్ ఇన్ సింక్ ఉందని మనం చెప్పబోతున్నాం అంతే. ఇది ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తాం, ఎంతవరకు చెప్పింది మనం చేయగలుగుతాం అనేది మనకి సమాధానం చెప్తుంది. దాని మీద నేను కామెంట్ చేయట్లా. బట్ దిస్ ఇస్ అ ట్రెడిషన్ దట్ వి బ్రోక్ అని మాత్రం నేను చెప్తున్నా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం చాలా గట్టిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం చాణక్యనీతిని ప్రదర్శించాలి. లేదా పాకిస్తాన్లో అయిపోద్ది పరిస్థితి. వాళ్ళు బయటికి వెళ్ళి 2 విషయాలు నేను చెప్తాను, 2 డిఫరెంట్ కాంటెక్స్లో. బట్ ఒక దేశం మత ప్రాతిపదికన మాత్రమే వచ్చి ఇంకో దేశం మీద దేశం పెంచుకొని ఆ దేశాన్ని ఎలా లీడ్ చేద్దాం 1000 కట్స్ అనుకుని సొంత ఫారెన్ పాలసీని పక్కన పెట్టి మరి పక్క దేశం మీద ఆలోచించిన ఈ దేశం ఏదైతే ఉందో ఏ స్టేజ్కి వచ్చిందంటే ఒక గ్యాదరింగ్ లో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు ఈయన షేబాజ్ షరీఫ్. ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తాను నేను మీకు. వి ఫీల్డ్ అషేమ్డ్ వెన్ ఫెయిల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అండ్ గో అరౌండ్ ద వరల్డ్ బెగింగ్ ఫర్ మనీ. టేకింగ్ లోన్స్ ఇస్ అ హ్యూజ్ burden on our self-respect. Our hands bow down in shame. We cannot say no to many things they want us to do. ఇక్కడ దే అంటే డీజే టిగర్ అని చెప్పి మనందరికీ తెలుసు. బట్ ఈ మాట ఆయన నోట్ నుంచి వచ్చింది. और मैं आपको किस तरह ये बात बताऊं कि किस तरीके से हमने उन दोस्त ममालिक को जाकर कर्ज़े लेने के लिए उनके दरख्वास्तें दी और उन दोस्त ममालिक ने हमें मायूस नहीं किया. लेकिन आप जानते हैं कि जो कर्ज़ लेने जाता है उसका सर झुका हुआ होता है और फिर उसके बाद जो ऑब्लिगेशंस आती हैं वो आपको उसका अच्छी तरह इल्म है. मैं यहाँ पर बग़ैर किसी लगी लपटी के आपको बताना चाहता हूँ कि मैं भी और ख़ामोशी के साथ फील्ड मार्शल हम कई ममालिक में गए और उनसे कहा कि IMF का प्रोग्राम है, ये हमारा एक्सटर्नल गैप है,
आप इतने बिलियन डॉलर्स दे दें, आप इतने बिलियन डॉलर्स दे दें। జనరల్గా ఇలాంటి దేశాలకి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు కూడా బయటకు వచ్చి వాళ్ళేం మాట్లాడు, ఇలా సిగ్గు లేకుండా ఏ దేశం చెప్పదు. బట్ పాకిస్తాన్ ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది మన పరిస్థితి అని ఆయన చెప్తున్నాడు. అండ్ గత కొన్ని దశాబ్దాలుగా కూడా వాళ్ళు అప్పులు తీసుకొని ఆ అప్పులు సరిగ్గా వాడక, ఆ అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు తీసుకొని, ఆ అప్పులు తీసుకున్నారని చెప్పి ఫేవర్లు చేసి, పిలిచినప్పుడల్లా వైట్ హౌస్కి వెళ్ళి ఫోటోలు దిగి అది చేసి ఇది చేసి ఇంత మాట్లాడి ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పి ఎక్కడికి వచ్చారు వాళ్ళు. మనం యూతో FTA సైన్ చేస్తే వాళ్ళకి $9 బిలియన్ ఇవాళ మన ఖతరాలో ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్పోర్టర్స్ అందరూ పాకిస్తాన్ గవర్నమెంట్ అడుగుతున్నారు. గ్రాంటెడ్ మనం మొన్నటి వరకు యూరోప్కి ఏదైతే ఎక్స్పోర్ట్ చేసాం అమౌంట్ చాలా తక్కువ, $250 బిలియన్ మార్కెట్ ఉంటే మనం $7 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఎందుకు? మన మీద టారిఫ్ ఉండేది 12%. పాకిస్తాన్ మీద 0 లీస్ట్ ఎకనామిక్ స్టేటస్ అని పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలన్నిటికీ పెద్ద డిస్కౌంట్ ఇచ్చేశారు. సో వాళ్ళకి నచ్చినట్టు కాంపిటీషన్ లేని మార్కెట్లో దున్నుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. భారతదేశం దగ్గర రా మెటీరియల్ అడ్వాంటేజ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఈ షర్ట్ని ఇండియాలో పాకిస్తాన్లో సెపరేట్గా చేయాల్సి వస్తే ఇండియాలో దాని ధర తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఎలక్ట్రిసిటీ తక్కువ, ఇంకా బెటర్ ఎకో సిస్టమ్ ఉంటుంది, లార్జర్ క్వాంటిటీ మనం చేయొచ్చు. ఇవన్నీ మనం చూసుకుంటే ఇంకా మనం తక్కువ అమ్మొచ్చు వెళ్ళి ఈ టారిఫ్లు గట్రా తీసేస్తే. అండ్ యూరోప్ ఇస్ అ గ్రేట్ మార్కెట్. సో ఈ $7 బిలియన్ $40 బిలియన్ అవుతుందని ఎస్టిమేట్ ఉంది. చైనాకి బంగ్లాదేశ్ మార్కెట్ మనం లాగేసుకుంటాం అని చెప్పి బంగ్లాదేశ్ మీరు నంబర్ $30 బిలియన్ పంపిస్తుంది టెక్స్టైల్స్ రూపంలోనే యూరోపియన్ యూనియన్కి, ఈ 27 దేశాలకి. సో ఇవాళ FTA వల్ల వాళ్ళకి భయం పట్టుకుంది, వెళ్ళి అడుగుతున్నారు వాళ్ళు. అలా ఉంటుంది సిచ్యువేషన్. ఒక దేశం సరిగ్గా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే. అఫ్కోర్స్ మనం చైనాని చూడాలి, ఆ జీడీపీకి రీచ్ అవ్వాలని చెప్పి మన థాట్ ఉండాలి, కానీ మన ఇథాస్ మనం ఎక్కడ వదులుకోకూడదు. మన అస్తిత్వాన్ని మనం ఇంటాక్ట్ గా పెట్టుకొని వెళ్ళాలి మనం. ఆ విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ పేరేంటి? ఆప్షన్ ఏ జాన్ మథాయ్, ఆప్షన్ బి CD దేశ్ముఖ్, ఆప్షన్ సి షణ్ముగం చెట్టి, ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ రండి, లెట్ us ఇంటరాక్ట్. ఎందుకంటే మీరు అక్కడ చెప్పిన టాపిక్స్ ఇక్కడ వీడియోస్ రూపంలో వస్తుంటాయి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు మళ్ళీ నన్ను చూద్దాం అనుకున్నా, ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సపోర్ట్ దెమ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా పనిచేయడానికి, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ డైలీ వ్యూవర్స్ అయి ఉంటే ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పడానికి మీరు కింద కనబడే లైక్ బటన్ చాలా గట్టిగా గుద్దండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరున్నా మీరు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఓ 10-15 నిమిషాలు పడుకునే ముందు నాతో స్పెండ్ చేద్దాం. ప్రపంచం గురించి, దేశం గురించి నేను చెప్పిన మాటలు విందాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ ఫీల్డ్ రోజు మీ దగ్గరికి వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. గోల్డ్ ప్రైజెస్, గోల్డ్ ఇష్యూ గురించి, గోల్డ్ సిల్వర్ గురించి చాలా మంది మాట్లాడమని నన్ను అడిగారు. దాని మీద క్రిస్టల్ క్లియర్ వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ పెట్టా. లేదు ఓవరాల్ టారిఫ్ సమస్య, డీజేటీ గారి సమస్య, గ్రీన్లాండ్ సమస్య తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.